గత 10 ఏళ్లలో మహిళల కోసం మోడీ గారు చేసిన పనులేంటంటే పార్లమెంట్లో మహిళలకి 33% రిజర్వేషన్లు, సైన్యంలో శాశ్వత కమిషన్ కల్పించారు. బేటీ బచావో బేటీ పడావో ఈ పథకం కింద గర్భంలో ఉన్న ప్రతి ఒక్క ఆడపిల్లని కాపాడడం, ప్రతి ఒక్క ఆడపిల్లకి నాణ్యమైన విద్యను అందించారు. మహిళల సమృద్ధి యోజన ఈ పథకం కింద సమాజంలో అట్టడుగు వర్గాలకు చెందిన మహిళలకి వ్యాపారాలు చేసుకోవడానికి ₹1,00,000 చొప్పున రుణం మంజూరు చేశారు. కౌశల్ వికాస్ యోజన ఈ పథకం కింద చదువుకున్న ప్రతి ఒక్క మహిళలకి ఉద్యోగం వచ్చే వరకు స్కిల్ డెవలప్మెంట్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్వేర్ కోర్సుల మీద ట్రైనింగ్ ఇచ్చారు. మహిళ హీయత్ ఈ పథకం మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆన్లైన్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్. ఇందులో మహిళలు తమ సొంతంగా తయారు చేసిన వస్తువులను ఆన్లైన్ ద్వారా మార్కెటింగ్ చేసుకోవచ్చు. సుకన్య సమృద్ధి యోజన ఈ పథకం ఆడపిల్లల చదువు, పెళ్లి ఖర్చుల కోసం ఉద్దేశించబడింది. ఉజ్వల యోజన ఈ పథకం కింద అర్హులైన ప్రతి ఒక్క మహిళలకి ఉచిత వంట గ్యాసు అందించారు. మహిళా శక్తి కేంద్రం ఈ పథకం కింద మహిళలకి విద్యా నైపుణ్యం, ఉపాధి, డిజిటల్ అక్షరాస్యత అవగాహన వచ్చేలాగా ట్రైనింగ్ ఇచ్చారు. ఇవి చాలదా మోడీ గారికి, బీజేపీకి మరొకసారి ఓటేయడానికి? ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్ రావాలి. జై శ్రీ